విజయవాడ బందర్ రోడ్లో అయితే ఉన్నాము. ఇది సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందైతే ఉన్నామన్నమాట. సో ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, దగ్గర దగ్గర ఒక 25 జేసీబీలు అయితే వచ్చి ఉన్నాయండి. సో గత 4 రోజులుగా మన విజయవాడని అయితే కనుక వరద ముంచెత్తుతుంది. అలాగే సింగ్ నగర్ ఆ చుట్టుపక్కల పరిసరాలని కూడా బొడమేరు వాగు పొంగడంతో అవన్నీ కూడా మనకి మొత్తం నీటి మునిగిపోయాయి. అందులో చాలామంది బాధితులు కూడా చిక్కుకుపోయారు. అలాగే చాలా గోడలు పగిలిపోయాయి, గోడలు పడిపోయాయి అన్నారు. తర్వాత వాటర్ కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది. సో అవన్నీ కూడా వాటన్నిటిని ఇప్పుడు క్లీన్ చేయడానికి ఆల్రెడీ మనకి ఫైర్ ఇంజన్స్ని కూడా తీసుకొచ్చేసారు. సో ప్రభుత్వం కూడా మొత్తం మాదే బాధ్యత అని అయితే చెప్పింది. మేమే మొత్తం కూడా క్లీన్ చేయిస్తామని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే ప్రస్తుతం అయితే కనుక జేసీబీలు అయితే తీసుకొచ్చారు. జేసీబీలతోటి ఎక్కడికక్కడ చెత్త కానీ లేదంటే ఇంకేమైనా స్ట్రక్ అయిపోయి ఉన్న వాటిలన్నిటిని కూడా క్లీన్ చేయించడానికి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే 25 అయితే వచ్చాయన్నారు. సో ఇవి సరిపోకపోతే కూడా మొత్తం మన ఏపీ మొత్తం నుంచి కూడా తీసుకొస్తామని అయితే చెప్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు అయితే. ఇప్పుడు మనకి విజయవాడలో సింగినగరు, ఉరిమిళ నగరు, ఆర్ఆర్పేట ఇవన్నీ ఉన్నాయి, మునిగిపోయినాయి కదండి. ఆ డ్రైనేజీ వ్యవస్థ అనేది బాగు చేయడానికి అని చెప్పి జేసీబీలు అంతని మన రాయపూడి, తుళ్ళూరు, ఎలగపూడి, అమరావతి ప్రాంతాల్లో ఏ జేసీబీలు ఉన్నాయో మొత్తం మమ్మల్ని పిలిపించడం జరిగింది. అక్కడికి ఆ ఏరియాలో ఉన్న జేసీబీలు మొత్తం తీసుకొచ్చి అక్కడ డ్రైనేజీ వ్యవస్థని ప్లస్ అక్కడ ఎవరైనా ఇంకా లోపల సందిగ్ధంలో ఉన్నారేమో వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అని చెప్పి ఆ పర్పస్ మీద మమ్మల్ని జేసీబీలు మొత్తం పిలిపించడం జరిగిందండి. మేము అమరావతి ఏరియా నుంచి తుళ్ళూరు, మందడం, ఎలగపూడి, అక్కడ నుంచి అందరూ రాయపూడి జేసీబీలు మొత్తం తీసుకొని వచ్చామండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడున్న ఎట్లా ఉందో ఏంటనేది తెలియదు కదా మనకి సిచ్యువేషన్. అదంతా క్లారిటీ మొత్తం క్లియర్ చేయడానికి ఇది మన డ్రైనేజ్ వ్యవస్థ. ఇప్పుడు ఆ డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్గా వాటర్ మొత్తం మనకి ఫ్లోటింగ్ ఆగిపోవడానికి జరిగింది. ఆ ఫ్లోటింగ్ అనేది క్లియర్ చేయడానికి అని చెప్పి జేసీపీలు మొత్తం పిలిపించారండి. దానికోసం మేము వచ్చాం ఇక్కడ. మొన్న ఈ మధ్య చూసుకున్నట్లయితే ఖమ్మంలో ఒక ఆయన, మీ జేసీబీ ఆయన అనుకుంటా కదా, ఒక ఆయన ప్రాణం పోతే ఒక ప్రాణం పోతుంది, లేదంటే నేను నలుగురిని కాపాడుతా అన్నారు కదా, దాని మీద ఏమని చెప్పారు? మరి ఆయన ధైర్యం చేశాడు కాబట్టి కదండి మేము కూడా అందరం కలిసి మా వంతు సాయం మేము చేద్దామని చెప్పి రాజధాని ఏరియాలో ఏ బళ్ళు ఉన్నాయో మొత్తం బళ్ళు తీసుకుని మేము రావడం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళి ఎవరెవరు హెల్ప్లో ఉన్నారో వాళ్ళందరికీ మేము సాయం చేయడానికి అని చెప్పి మేము బయలుదేరి వచ్చామండి. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పోరంకి నుంచి అండి. సో అంటే ఎందుకని వస్తున్నారు, పర్పస్ ఏంటి? ఇక్కడ ఫ్లడ్స్ వచ్చి ఆ మట్టి అది జంగిల్ క్లియరెన్స్ కోసం ఎన్సీసీ గ్రూప్ కాంట్రాక్ట్ తీసుకుంది. వాళ్ళు మా ఏపుని మమ్మల్ని పిలిచి రమ్మన్నారు వర్క్ చేయడానికి. సో ఆ వర్క్ చేయడానికి మేము వచ్చాం పోరంకి నుంచి. ఏ వర్క్ అనేది ఏమైనా ఐడియా ఉంది? జంగిల్ క్లియరెన్స్, ఏదైతే రోడ్ల మీద మట్టి అది పుడిగిపోయిందో సో అవన్నీ తీయడానికి రమ్మని చెప్పారండి. మీరు చూసారా అక్కడికి వెళ్ళి అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది? ఉంది మేడం, మా వెహికల్ ద్వారా అయితే కనుక అయ్యే అవకాశం ఉంది. అందుకని మేము చూసుకొని వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకుని మేము వర్క్ చేయడానికి వచ్చాం. సో అంటే మీ ద్వారా మొత్తం కూడా క్లియర్ చేసేయచ్చు అంటారా? చేయొచ్చండి 90% అవుతుంది. మన ఎక్కడి నుంచి వస్తున్నారండి? మొత్తం కూడా ఇంకా చాలా ఉన్నాయి కదా, సుమారు ఎన్ని ఉండొచ్చు అండి? మొత్తం ఈ 20 వెహికల్స్ మేడం. పోరంకి, గుంటూరు, అమరావతి సైడ్ నుంచి కూడా వెహికల్స్ వచ్చినాయి. ఇంకొక 10 వెహికల్స్ కూడా వాళ్ళు చెప్పారు. ఇంకొక 1 అవర్ 2 అవర్స్లో కూడా 10 వెహికల్స్ కూడా వస్తాయి. 30 వెహికల్స్తో క్లీనింగ్ ఒక్కొక్క సెక్షన్ 5 వెహికల్స్కి ఒక్కొక్క వార్డు అలా ఒక్కొక్క రోడ్డు ఒక ఏరియా ఇచ్చి క్లీన్ చేపిస్తామని చెప్పి ప్లానింగ్ వాళ్ళది. సుమారు అంటే ఎంతసేపు పట్టొచ్చు ఏమైనా క్యాలిక్యులేషన్ చేయొచ్చా? వాళ్ళ ఎస్టిమేషన్ టైం అయితే కనుక మాకైతే తెలియదు మేడం. మాకైతే కనుక ఒక కొంత టైం ఉంటుంది అని చెప్పారు. వెహికల్స్ దాన్ని బట్టి పెంచుకుంటామని చెప్పారు. పర్టికులర్ ఎంత టైం పడుతుందని అయితే కనుక వాళ్ళు ఏం చెప్పలేదు మాకు. సో కంప్లీట్గా ఎక్కడికక్కడ కొన్ని ఏరియాస్ పట్టుకొని ఆ ఏరియాస్లో ఒక 5 జేసీబీలు అయితే పంపిస్తారంట. సో ఎంత టైం పడుతుంది అని అయితే వాళ్ళు అయితే చెప్పలేకపోతున్నారు. సో అక్కడ ఉండే సిచ్యువేషన్స్ని బట్టి కంప్లీట్గా క్లీన్ అయితే చేయిస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. దాని ప్రకారమే ఇక్కడ జేసీబీలను అయితే తీసుకొచ్చారు. సో ఇవే కాదండి, ఇంకా కూడా మన ఏపీ మొత్తం నుంచి కూడా జేసీబీస్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే వాళ్ళు కాంట్రాక్ట్ ఎన్సీసీ నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నారన్నారు. సో వాళ్ళైతే కనుక వీళ్ళ మొత్తం గ్యాదర్ చేసుకొని అయితే తీసుకొస్తున్నామని చెప్పారు. సో కెమెరామెన్ వెంకట్తో అంజలి, మెగా 9 టీవీ.